రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యాలను ప్రశ్నించడంతో విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ బీజేపీ ఇవాళ వారి యొక్క మందబలంతో ఏ విధంగా ప్రతిపక్షాలను ప్రజాస్వామ్యం సిగ్గుపడేలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ ప్రశ్నించి ఇవాళ ఆ భద్రతా వైఫల్యాలపైన చర్చ జరిపించాలి. మనం ఆ భద్రతా వైఫల్యాల కారకులు ఎవరిలో వాళ్ళ దోషులను శిక్షించాలి మనం అని చెప్పి ఇలా విపక్షాలన్నీ కూడా ముక్త కంఠంతో చర్చకు దారి ఇవ్వాలని చెప్పి స్పీకర్ గారిని విన్నవించిన సందర్భంలో స్పీకర్ గారు ఇవాళ దాని వెనుక ఉన్న మోడీ గారి మౌనంతో ఇవాళ వాళ్ళు సహకరిస్తూ ఏ విధంగా ప్రజాస్వామ్యం సిగ్గుపడేలాగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. ఇలా ప్రజాస్వామ్యం అంటేనే భారతదేశం అంటేనే ప్రజాస్వామ్యం. అటువంటి ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే విధంగా ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఇలా మసులుకుంటుంది. ఇవాళ ఆ చర్చకు తెరలేపినట్టయితే ఆ చర్చలో ఇలా బీజేపీ వారు ఆ ఆగంతకుల వెనుక ఎవరున్నారనేది ఇలా బహిర్గతమవుతుంది. ఇవాళ మోడీ గారు అనుకున్నట్టున్నారు, బీజేపీ ప్రభుత్వం అనుకున్నట్టుంది. ఇవాళ ప్రతి ఎలక్షన్లలో కూడా ఏదో ఒక సెంటిమెంట్తో ఉగ్రవాదం పేరు మీదనో, లేకుంటే ఇలా సర్జికల్ స్ట్రైక్ పేరు పైనో, లేకుంటే ఇలా రామాలయం పేరు మీదనో ఏదో ఒక సెంటిమెంట్ను రేజ్ చేసి ఇవాళ ఎలక్షన్లను ఇలా దాటుతున్న వైనాన్ని కూడా ఇలా మరొక్కసారి తీసుకొచ్చుకోవాలని చెప్పి ఆ సెంటిమెంట్ను రగులుకొల్పి ఇవాళ మళ్ళీ ఒకసారి లబ్ధి పొందాలన్న వాళ్ళ యొక్క దూరాలోచనను ఇవాళ విపక్షాలు ఎక్కడ బట్టబయలు చేస్తాయని ఒక భయం కొద్దీ ఇలా దాటివేత ధోరణి అవలంబిస్తూ ఇలా వాళ్ళ తప్పిదాలను, భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలా మోడీ ప్రభుత్వం ఇలా ఇటువంటి నీతిబాహ్యమైన